వాడి చేతుల్లోది ఏంట్రా? ఏమో అన్నా. లాక్కోనరా దాన్ని. రే అదెవ్వరా? పారిపోతున్నాడు, పట్టుకోనరా. అది ఇలా ఇవ్వరా? ఏమో ఇచ్చిందేట నేను తీసుకుంటా. ఇవ్వరా 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 నీ అబ్బా. వెళ్ళండి రా వెళ్ళండి. చిన్నపిల్లడనే కదా ఇప్పుడు కొట్టారు, పెద్దయ్యాక ఒక్కొక్కటి సంగతి చెప్తా. పదిహేను సంవత్సరాల తరువాత అవసరమరా మనకి రివెంజ్లు? ఎవడో చిన్నప్పుడు నేను కొట్టాడని ఊరికాని ఊరు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటావా? వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, ఎక్కడ ఉంటారో తెలీదు, ఏం చేస్తుంటారో తెలీదు. కానీ నువ్వు మాత్రం ఎవడో సినిమాలో రామ్ చరణ్ లాగా రివెంజ్ తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నావు. అవసరమేరా? రే, వాళ్ళు ఎలా ఉంటారో తెలియకపోయినా, ఎక్కడ ఉంటారో తెలియకపోయినా, నాలో సంకల్పం మాత్రం వాళ్ళు నాకు దొరుకుతారు, నా చేతిలో చస్తారనే నమ్మకం మాత్రం ఉంది. సరే నీ కర్మ, జాగ్రత్త వెళ్ళరా. సామి, ఆడాడికి ఇక్కడ పడబోతుంది. ఎక్కడ వెతకాలి వీళ్ళని ఇప్పుడు? అన్నా, ఈ సిటీలో గన్ డీలర్స్ ఎక్కడ ఉంటారో తెలుసా? తెలీదమ్మా. బాబాయ్, ఇక్కడ గన్స్ సప్లై చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా మీకు? తెలీదు బాబు. అన్నా, ఈ సిటీలో గన్స్ అమ్మే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా మీకు? తెలీదమ్మా. అన్నా, మీకోసం ఒకడు ఎంక్వైరీ చేస్తున్నాడు. వాడెక్కడున్నా గాని నా దగ్గరికి తీసుకురా. సరే అన్నా. వాడి కోసం అందరినీ అడిగి అడిగి అలసిపోయాను. చివరికి నీ దగ్గరికి వచ్చాను. వాడు దొరికే మార్గం లేదు. ఆ మార్గం నువ్వు నాకు చూపించు. నువ్వే నాకు చూపించు. నీకోసం మొత్తం తెలుసుకున్నా. చిన్నప్పుడు నేను కొట్టానని ఇక్కడ వరకు వస్తావా? వచ్చావు, కానీ నా చేతిలో చచ్చే వెళ్తావు. నువ్వు నన్ను చంపుతావు, నేనే నిన్ను చంపుతాను. రా. నువ్వు నన్ను చంపనా? మా వాళ్ళు నిన్ను వదలరా. నువ్వే చచ్చాక పిల్ల బచ్చగాళ్ళు వాళ్ళెంత పుళ్ళు వేటన్నట్టు వేటాడి చంపేస్తా. మీరు చెప్పినట్టే ఇతన్ని మీ దగ్గరికి చేర్చాను. ఇక ఇతని గమ్యానికి నడిపించేది మీరే.
వాడు ఎక్కడున్నాడో తెలిసిందన్నా. మన వాళ్ళని చంపిన వాడి తల నాకు కావాలి, లేదా నీ తల ఉండదు. జాగ్రత్త. నేను ముంబైకి మళ్ళీ తిరిగి వస్తే వాడి తలతోనే